కానీ మరి ఎలా అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి. అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు. నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు అంటే, ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదు నేను చెప్పేది. ప్రేమ కామము ఈ రెండిటికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది. కామము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఒక వస్తువు నచ్చిందనుకోండి, ఆ వస్తువు నాదే అవ్వాలి. అథవా ఆ వస్తువు నాకు నచ్చింది కాబట్టి బాగా దాన్ని నేను అనుభవించాలి. అంటే అనుభవించడం అంటే మనసు దీనిని నేను అనుభవించానని ఒక తృప్తిని పొందాలి. అలా తృప్తి పొందే పర్యంతం అది ఒప్పుకోదు. అవతల వస్తువుని నేను అనుభవించాలన్న కోరిక కలిగితే కామము.